అఘోరి అరెస్టులో ప్రధాన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు మాధురి గారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. మాధురి గారు ఎలా అనిపిస్తుంది అఘోరి అరెస్ట్ ఎలా అనిపిస్తుంది? మీడియా మిత్రులందరికీ నమస్తే. సో మా పోరాటాన్ని ఇంత ముందు తీసుకొని వచ్చిన మీరు మీడియా మిత్రులకి థ్యాంక్ యూ. సో వారికి శిక్ష పడింది, చాలా సంతోషం ఉంది. ముందు నుంచి మీకు తెలుసు మా పోరాటం ఎలా ఉందో, ముందు నుంచి తెలుసు మా పోరాటము. కానీ ఈరోజు వారికి శిక్ష పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకొక దొంగ నా కొడుకు రావాలంటే ఉచ్చ పడాలి. నిజంగా చెప్పండి. ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ కాకుండా ఇప్పుడు తను ఒక అబ్బాయి కాకుండా పెళ్లిళ్ళు చేసుకున్నాడు, అసలు తను ఎలా చూడొచ్చు? సో వాడు ఒక బేవర్స్ నా కొడుకు. వాని గురించి ఒక క్లారిటీ నేను ఇచ్చా ఆల్రెడీ. ఇంకా కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మాధురి మాట్లాడిందంటే 100% కరెక్ట్. అరే నా కొడుక నీ నోట్ల మాధురి అంటే ఏమనుకుంటున్నారా? బాడవే న్యాయంగా బతికే వాళ్ళం, నీలాగా డబ్బులు మోసాలు చేసే బతికే వాళ్ళం కాదు. ఏమనుకుంటా ఈరోజు ఏపీ తెలంగాణలో మాధురి గుర్తిస్తుందంటే నా పోరాటం. నువ్వు నా పోరాటం రా కొడక. నువ్వు గినా ఇంకోసారి ఇలా చేస్తే చెప్పు తెగిలా కొడతా. వాడు అన్ని కారణాల వల్ల సర్జరీ చేసుకోవాల్సింది. వాడు మా ట్రాన్స్జెండర్. ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్ ఉన్నా, నేను ఎలా ఉన్నా ఆడపిల్లలాగా లేనా? కొడుకులాగా ఉన్నానా? నేను ఆడపిల్లలాగా లేనా? మాది మేము ఒక అసలైన ఆడ రూపం, అమ్మవారి రూపం అండి. వాడేంది వాడు కొడుకు, వాడు కొడక. ఇంతకుముందు మీరు మాట్లాడింది తప్పు అన్నట్లుగా ప్రియా చౌదరి గారు మాట్లాడారు కదా, సో ఏం చెప్తారు? అమ్మ ప్రియా చౌదరి మేడం ఎక్కడెళ్ళారు? ప్రియా చౌదరి అమ్మ ప్రియా చౌదరి ఎక్కడెళ్ళావు నువ్వు? ఇప్పుడు రా ఎందురా? ఇప్పుడు ఎవరు గెలిచారు? నాయన గెలిచి మీ నువ్వు గెలిచావా? నేను గెలిచానా? నోట్లు ఏమని చేసుకున్నావా? శ్రీనివాస్ రా మాట్లాడుదురా. ఖబర్దార్ ప్రియా చౌదరి దమ్మంటి. అయితే ఫైనల్ గా ఏం చెప్తారు? ఇలా సనాతన ధర్మం అనే పేరు పెట్టుకొని ఇలా ఆడపిల్లను మోసం చేయటం, సో ఇలా భవిష్యత్తులో ఎవరు రాకుండా ఉంటారు. సో ఎవరైనా కానీ రావాలంటే తెలంగాణలో అడుగు పెట్టాలంటే మాధురి ఉంది ఉచ్చ పోసుకోవాలి నా కొడుకు. ఇంకంతే అండి. మనతో శివరుద్ర సాధు గారు ఉన్నారు. అఘోరి అయితే అరెస్ట్ అయిపోయింది. సో ఈ చాప్టర్ ఇంతటితో క్లోజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడి చూద్దాం. సో గురువు గారు చెప్పండి, ఇప్పుడు అఘోరి అరెస్ట్ ఎలా చూడొచ్చు? అఘోరి అరెస్ట్ అయిందని చెప్పడం చాలా మంచిది. అఘోరి కంటే ముందు ఎల్లూరు శ్రీనివాస్ అని పేరు వాడండి మీరు అందరూ. కాబట్టి న్యాయం ఉందని, ధర్మం బతుకుందని తెలుస్తుంది మనందరికీ. మీరందరూ కూడా ఇలాంటి విషయాలకు ముందుకు రావాలి. శాసనాన్ని, ధర్మాన్ని గెలిపించాలి. ప్రతి ఆడబిడ్డ కదిలింది, సోషలైజేషన్ మీడియా అందరు కదిలారు. మీరందరూ కదలడం వల్ల ఇది ప్రజల విజయం అని నేను ప్రకటించగలను. ఇది ప్రజల విజయం అని నేను గౌరవంగా చెప్పగలను. ఇది మీడియా సోదరులు, పోలీస్ అధికారులు, ఇక్కడున్న ప్రతి కుటుంబంలో ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరి విజయం అని చెప్పగలుగుతాం. కాబట్టి వర్షిణిని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పాలి. ఈ రాధికా అమ్మాయికి న్యాయం చేయాలి. ఇంకా వేరే ఆడవాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి న్యాయం చేయాలి. ముఖ్యంగా ఎవరో 15 లక్షలు అని చెప్తున్నారు కదా, ఆ అమ్మాయి కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. స్వామి నమశివాయ. ప్రధాన పాత్ర పోషించారనే చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వాళ్ళు రాకుండా ఉంటారు. న్యాయంగా వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. న్యాయంగా నేను పూజలు చేస్తాను కదా, నేను ధర్మంగా ఉంటాను కదా. కాబట్టి ధర్మం చాలా ముఖ్యమని నేను చెప్తున్నాను. స్వామి నమశివాయ నమః. అది నాకు ఇప్పుడు ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు నేను తీసుకోవడానికే వచ్చాను. నేను అఘోరి ఒక వీడియోలో మీరే తన దగ్గరికి వెళ్ళారు అన్నట్లుగా చెప్పుకోవచ్చు. తన దగ్గరికి ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఉన్నారు, తప్పుగా అనుకోండి. కానీ ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారా, నేను మిమ్మల్ని పిలిచానా? ఇది కూడా అంతే. ఆమె ఒక లేదు, తను ఇప్పుడు ఒక దగ్గరికి వచ్చి ఒక టెంపుల్ ని విజిట్ చేస్తా ఉంటే అందరు వెళ్ళినట్టే నేనే వెళ్ళాను. నేను వెళ్ళి విజిట్ చేసేసి నేను అది ప్రేమ అని ఎందుకు అనుకుంటున్నారన్న? ఇప్పుడు ఆమె వినండి, ఆమె ఒక భక్తి రూపంలో వచ్చింది. అదే భక్తిగా తనని కలవడానికి వెళ్ళాము, అదే భక్తిగా తనని కొలవడం జరిగింది. అదే భక్తిలో తనను ప్రేమించడమా, ఇష్టపడమా, గౌరవించడమా, అలాంటివి రకరకాలుగా చేయడం. అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడినే మొక్కుతాం, కానీ స్వామిజీని ప్రేమించి స్వామిజీని పెళ్లి చేసుకోం కదా అంటున్నాను. ఇప్పుడు నేను పెళ్లి చేసి భక్తితో పోయినప్పుడు భక్తి పరంగానే వెళ్ళాము. అది ఆమె ఇంకో రకంగా అంటే నేనేం చేయాలి? ఇప్పుడు వర్షిణి ఉంది, వర్షిణి ఏ రకంగా పోయిందని చెప్తారు చెప్పండి? ఆమె ఏ రకంగా వెళ్ళింది మీరే చెప్పండి. ఒక తల్లి అన్నది, ఒక శిశురాలు. నేను మీకు అర్థం కావాలని చెప్తున్నానన్న. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా వెళ్ళి పెళ్లి చేసుకుంది ఆమెను? నేనైతే అలా కూడా నేనేం పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు నేనైతే మోసపోయాను, ఇక ఆమె మోసపోయిందా మోసం చేసిందా తెలీదు నాకైతే. సో అది ఎలా చూడొచ్చు? ఇప్పుడు మీరు అంటున్నారు వర్షిణి కూడా పోయిందని, వర్షిణికి మీకు పెద్ద తేడా ఏం లేదు కదా.
తేడా ఇప్పుడు తేడా ఉందా లేదా అనేది చూసే వాళ్ళకి మీకే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు నేనున్న ఆమె పక్కన ఆమె ఉన్నదా, నేను ఒక బాధితురాల్ని, నేను తనతోటి ఒక రకంగా నేను మోసపోయాను, నాలాంటిది ఇంకెవరు మోసపోదని చెప్పేసి నేను వచ్చాను. వీలైతే దీన్ని ఖండించండి అంతే. నెక్స్ట్ వర్షిని గతి కూడా అదేనా, మీకు పెట్టిన గతేనా? మొన్నటిదాకా అమ్మాయి మీద మంచి అభిప్రాయం ఉండే అన్న, కానీ 2 days నుంచి అసలు ఈమె పెద్ద కిలాడి అని వార్తలు కూడా వస్తున్నాయి, బహుశా కావచ్చు. సో ఫైనల్ గా ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? అగోరి మీద చర్యలా లేకుంటే శిక్షణ, జీవిత ఖైదీయా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? చర్యలు కూడా కాదన్న, జీవిత ఖైదీ కూడా కాదు, స్పాట్లో ఉరి తీసేయాలి అంతే. అదొక్కటే నేను కోరుకుంటున్నాను. ఇంకొకరు కూడా ముందు అది నాకు తెలియదు, అవి నాకు బయటికి వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ మిమ్మల్ని బెదిరించడం అలా ఏమన్నా చేశారా? లేదు అలాంటివి ఏం లేదు. సో అఘోరి అనే ఈ నకిలీ శ్రీనివాస్ వెనక చాలా పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు, ఆ ధైర్యంతో ఇవన్నీ చేసుకొస్తున్నాడు అంటున్నారు. ఒకవేళ అఘోరికి శిక్ష పడ్డా రేపటి రోజున మీరు టార్గెట్ అవ్వరా? ఒకవేళ మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీ పరిస్థితి ఏంది? అఘోరికి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ఆమె బయటకు వస్తుందా? సరే బయటకే వచ్చిందే అనుకో, మీరు అన్నట్టుగా జరిగింది అనుకో, నన్ను టార్గెట్ చేసిందే అనుకోండి, మరి నన్ను టార్గెట్ చేసింది తన తరపున వాళ్ళని తెలుస్తుంది కదా, ఎట్లా వదిలిపెడతారు చెప్పండి? ఇప్పుడు నాకు ఇక్కడ కూడా న్యాయం జరగలేదు అనుకో, నేను నా లా డిపార్ట్మెంట్లో కూడా నేను అప్లికేషన్ పెట్టేసుకుంటాను. ఇంతవరకు అయితే లేదు, అనుకోవట్లేదు. మీడియా మిత్రులకి, జోగినీలకి, శివరుద్ర స్వామి గారికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పోలీసు డిపార్ట్మెంట్ వారికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. మా పాపని అట్లా తీసుకెళ్ళి మా కడుపు షాకును చూసి మాకు చేయలేదండి, CCTV బాగా తీసుకొచ్చారు. లేదండి, ఇంట్లో ఉన్నప్పుడు మీతో వరుసలు కూడా కలిపారు అన్నట్లు కూడా చెప్పారు. ఆ టైంలో మీకు అర్థం కాలేదు? అర్థమయ్యి మేము కొట్టామండి, అర్థమయ్యి కొట్టి బ్యాగ్ గెరాడేసి అయితే వెళ్ళిపోయిందండి. అంటే అఘోరి మిమ్మల్ని వరుసలు పెట్టి పిలుస్తున్నప్పుడు మీకు అర్థం కాలేదు? అర్థమైందండి, అర్థమయ్యి నువ్వు వరుసలు కలపొద్దు, నువ్వు అటు ఇటు కానాడు, నువ్వు శివ పూజ అంటావు, నువ్వు మాతాంగి రూపంలో వచ్చావు, నిన్ను మాతగా కొలిసావు, ఇట్లా సనాతన అఘోరి ముసుగులో వచ్చి సనాతన ధర్మానికి మోసం చేయడం మంచిది కాదు, మా పాపను నువ్వు అట్లా తీసుకెళ్ళొద్దు, నీకు పెళ్ళిళ్ళు వద్దు అని మేము చెప్పి తన్ని తమరేసామండి. అలాంటివి ఇంట్లో ఏమైనా చేశారా? ఆ ఇంట్లో పసర్లు రాసి పిల్లకి ఇట్లా 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 మెలికలు వేసుకుని పూజలు చేసుకునేది. అప్పుడే పాప జస్ట్ భోజనానికి అని వెళ్ళిందండి, ఆ గంటలోనే వాళ్ళు ఇట్లా చేయడం జరిగిందండి. లేదండి, మా అమ్మ అనేది అంతేనండి. మేము గురు శిష్యుల బంధం అనుకున్నాం కానండి, ఈ దొంగ వేషంలో వచ్చి కామపిశాసుడు, నర్రాపు రాక్షసుడు తీసుకెళ్ళిపోయిన ఆ పిల్లని జీవితం ఆగం చేస్తాడని నేను అనుకోలేదండి. మా అమ్మ ఇష్టంతో పోలేదండి, నువ్వు కాగితం రాసిరా, నేను మేజర్ అని చెప్పేసి పోలీసులు ఏం చేయలేరు, మీడియా వాళ్ళు ఏం చేయలేరు, నాకు నువ్వు వెళ్ళావంటే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు, కాగితం రాత్రి అమ్మ ఆడియో కాల్ మాకు దొరికిందండి, అట్లా చెప్పి రమ్మందండి. కంపల్సరీ కడుపులో మరుగు మంది ఇచ్చాడండి, వసీకరణ చేశాడండి. వర్షిని పోలీస్ దగ్గర సేఫ్గా ఉన్నా అంటాం నేను విన్నానండి, ఇంకా నేను పిల్లల దగ్గరికి వెళ్ళి మేము కలుసుకోలేదు. మా దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మా దగ్గర నుంచి సూసైడ్ చేసుకుని మేము ఆనందంగా ఆ పిల్ల కార్యక్రమాలు చేస్తాం. అంతా వచ్చిందండి, రాకేం చేస్తుంది. అట్లా వెళ్ళిపోయిందంటే ఆయన చెప్పించాడండి. చెప్పించాడా? అంటే అంటున్నాడు కదా, ఎప్పుడైనా నువ్వు వెళ్ళి మీ అమ్మ నాన్నని కలవచ్చు, చూడొచ్చు, నేనేం అడ్డుపడను అని కూడా అఘోరి లైవ్ లో చెప్పిన విషయం మనం చూసినాం కదా. మరి 20 రోజుల్లో మరి ఫోన్ కూడా మాట్లాడలేదు దేనికండి? మాకు తల్లిదండ్రులకి ఎంత ఉంటుందండి, బిడ్డ ఏమైపోయిద్దో ఏం చేస్తాడో అది చూస్తే మంచోడు కాదు. ఓ పక్కన నేను పెళ్లి చేసుకున్నాను, ఓ పక్కన నన్ను మోసం చేశారు, ఇవన్నీ వస్తుంటే తల్లిదండ్రులుగా మాకెంత కడుపు కాసి ఉంటుందండి. వాడు ఏం చేస్తాడండి, పంపించలేదా 20 రోజుల్లో? పెళ్ళిళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించము, అది పెళ్ళే కాదు మాకు, మేము ఎట్టి సమ్ముఖం లేదు మాకు, అది పెళ్ళే కాదు.
కదా నా బావ నా బంగారము అనుకుంటా అని అవన్నీ బావా బంగారం అని అవన్నీ పొగుడు అని దగ్గరుండి బలవంతం చేసి చేపించుకున్నాయి. అవునండి, మందు పెట్టి వసీకరణ కడుపులో మందుల చేత అలా చేస్తుందని అనుకుంటున్నానండి. అఘోరికి నా ఆడపిల్లలాగా రాజకీయాలాగా ఇంకా ఆడపిల్ల వచ్చి ఇట్లా నేను మోసపోయాను అనుకోకుండా ఉరిశిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ చేయాలని నేను అనుకుంటున్నాను. ఓం నమః సంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం వాయాయ స్వాహ ప్రజవాయ స్వాహ